ద్వారా ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల యొక్క ఉద్యోగ నియామకాలకు సంబంధించి జరిగిన విధి విధానం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏ విధంగా ఈ నియామకం జరిగింది అంటే, మెరిట్ లిస్ట్ ప్రకారము ఉద్యోగాలు రాలే ప్రజలారా, మనీ లిస్ట్ ప్రకారం ఉద్యోగాలు వస్తున్నాయి. మెరిట్ లిస్ట్ ప్రకారం ఉద్యోగాలు రాలే, మనీ లిస్ట్ ప్రకారం. ఈ సందర్భంలో ఈ రాష్ట్రంలో ఇంత అప్రజాస్వామిక విధి విధానానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నించి పనిచేస్తూ ఉన్న తరుణంలో ఆత్మవంచన చేసుకొని నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా గొప్పది, ప్రజాస్వామ్యంలో ఉన్నతమైందని చెప్పి నేను ఆత్మవంచన చేసుకొని చెప్పలేను. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అత్యంత బలహీనంగా ఉంది. ఈ దేశంలోనే అత్యంత బలహీనమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశే ఉంటుంది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో. అందుకే ఆత్మవంచన చేసుకోలేను. లేదు, ఒకనాడు ఈ రాష్ట్రాన్ని అన్నపూర్ణని మీరు ఎవరైనా పోలిస్తే దాన్ని కూడా నా వ్యక్తిగతంగా ఈనాడు అంగీకరించలేను. నాడు ఏమన్నా అన్నపూర్ణను కావచ్చేమో కానీ నేడు ఆకలి కేకలతో ఆక్రందన చేస్తూ ఉండే రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది బాధ్యత మాత్రమే. యువకులారా, మెగా డిఎస్సిలో ఎవరైతే పాల్గొన్నారో ఆ యువకులందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది బాధ్యత, కానీ భవిష్యత్ యువతది. మీ భవిష్యత్తును బంగారుమయం చేసుకునేదానికి, మీ భవిష్యత్తును అందంగా తయారు చేసుకునేదానికి నేడు ధర్మయుద్ధం చేయాల్సిన అవసరం యువతకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు యుద్ధానికి సిద్ధమైన తర్వాత, క్షేత్రస్థాయిలో ధర్మయుద్ధానికి మీరు సిద్ధమైన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు మా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం బలిదానాలకు కూడా మేము సిద్ధం ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా యువకులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేయబోతా ఉన్నటువంటి మెగా డిఎస్సికి సంబంధించి ఏదైతే సిబిఐ విచారణ చేయాలంటున్నామో, ఏదైతే ఈ పరీక్షను రద్దు చేసి మళ్ళీ కొత్తగా జరపాలంటున్నామో, ఏదైతే తప్పు చేసిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నామో, మెరిట్ లిస్టు ప్రకారం ఉద్యోగాలు రావాలని మేము ఆకాంక్షిస్తున్నామో, ఆ ఆకాంక్షను నెరవేర్చడం కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం బలిదానాలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధమైనప్పుడు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో యువత రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మీరు అనుకోవచ్చు, హస్తినలో నాడు జరిగింది కదా వారం కిందటని చెప్పి. హస్తిన వేరు యువతలారా, ఇది అమరావతి. ఇది హస్తిన కాదు, ఇది అమరావతి. హస్తిన చాలా తొందరగా కళ్ళు తెరిచింది. జరిగిన పొరపాటుకు, జరిగిన అప్రజాస్వామిక విధానానికి త్వరగా కళ్ళు తెరిచింది హస్తిన. అమరావతిలో త్వరగా కళ్ళు తెరిచే నైజం లేదు. చంద్రబాబు నాయుడుకు ఉండేదే అహంకారము, అధికార జూలము. దున్నపోతు మీద వానబడ్డ సంధాన ఈ యువత నిర్వీర్యమైపోయినా కూడా, ఈ యువత యొక్క భవిష్యత్తు అంధకారం అయిపోయినప్పటికి కూడా ఆయన సిద్ధాంతాన్ని మార్చుకోడు. కాబట్టి మనం చాలా గట్టిగా యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ ఉంది. యువతను స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.